ఉమ్మడి రాష్ట్రంలో అచ్చంపేట నియోజకవర్గంలో అభివృద్ధి అనేది తెలియదని, కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ అండదండలతో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. 4 ఏళ్లుగా అచ్చంపేటలో విద్య, వైద్యం, సాగునీరు అందించామని చెప్పారు. ఊహించని పథకాలతో నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు ప్రభుత్వ పథకాలు అందించామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామంటున్న గువ్వల బాలరాజుతో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఈ మధ్యనే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామాన ఈ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతోని అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ గువ్వల బాలరాజు గారు ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వాస్తవంగా మేము జరుపుకోబోతున్నది దశాబ్ది ఉత్సవాలు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా బీఆర్ఎస్ 9 సంవత్సరాలు మాత్రమే పూర్తి చేసుకున్నది. ఈ 9 సంవత్సరాల కాలంలో దేశానికి ఒక దిశ చూయించే పద్ధతిలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అద్భుతమైన రీతిలో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఐటీ రంగం కానీ విభిన్నమైనటువంటి కార్యక్రమాల్లో దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి ఏకైక కారణం అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అది ఉద్యమ సందర్భం కానీ, పాలకుడిగా కానీ, లేదంటే ఈరోజు నలుగురికి ఆదర్శంగా ఉండాలంటే పేదలకు సంక్షేమం అందించి పేద ప్రజల దైవంగా కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు అద్భుతమైనటువంటి పేరును సంపాదించుకోవడం జరిగింది. ఈ దశాబ్ది ఉత్సవాలను నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నిర్వహించుకుంటాం. సందర్భంగా మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి విమర్శకులకు నేను ఒకటే సూచన చేస్తూ ఉన్నా. మా ప్రభుత్వంగా, మా పార్టీగా మేము ప్రజల్లో ఏ రకంగా దూసుకుపోవాలి, మేము చేసిన పనులు ఏంది, మేము 9 సంవత్సరాల ఈ పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమం, చేసినటువంటి అభివృద్ధిని మేము వెలుగెత్తి చాటేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీరు 60 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేసినో ప్రజలకు విడమర్చి చెప్పండి, ప్రజలను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేయండి. కానీ అక్కసు వెళ్ళగక్కడం ఎంత మాత్రం శ్రేయస్కారం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ముందుకు పోతూ ఉంది. మేము చేసినటువంటి గతంలో చూసినట్టయితే కొంగర్ కలాంలో జరిగినటువంటి సభ, ప్రగతి నివేదిక సభ నిర్వహిస్తే లక్షలాదిగా తరలి వచ్చి అద్భుతంగా 63 స్థానాలు 2014లో బీఆర్ఎస్కు టీఆర్ఎస్కి ఇస్తే మళ్ళీ జరిగినటువంటి 2018 డిసెంబర్ ఎన్నికలలో 88 స్థానాలు మాకు అప్పచెప్పడం జరిగింది. అంటే మేము చూపించిన ప్రగతితో పాటుగా ప్రజలకు ఒకటే మేము వినమ్రంగా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒకవేళ గనక మేము ఈ 4.5 సంవత్సరాల కాలంలో మేము ప్రగతి చేయనట్టయితే, మీకు చేరువ కానట్టు అనిపిస్తే మమ్మల్ని ఓడించండి. లేదు, మేము చేసిన పని ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నది, తెలంగాణ ఖ్యాతిని పెంచే విధంగా ఉన్నది అని అనుకుంటే మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ టైంలో 9 సంవత్సరాల కాలంలో మేము వేయని రోడ్డు లేదు, వేయని సీసీ రోడ్డు లేదు, కట్టించని సైడ్ డ్రైన్లు లేవు. అదేవిధంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఒకటే డిగ్రీ కాలేజ్ కొండనాగులలో ఉన్నది. కానీ ఈరోజు దాదాపుగా 6-7 జూనియర్ కాలేజీలు మేము రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది. 10 పైచీలకు రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది. అదే మాదిరిగా ప్రతి గ్రామంలో దాదాపుగా 30 పైచీలకు ఒక క్లస్టర్కు ఒక రైతు వేదిక నిర్మాణం చేయడం జరిగింది. శ్మశాన వేదిక కట్టడం జరిగింది. అదేవిధంగా మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ నెరవేర్చడంతో పాటుగా ఈ ప్రాంత ప్రజలు పచ్చబడాలి, ఈ ప్రాంతం పచ్చబడాలంటే సాగునీరే ఏకైక మార్గంగా భావించి నేను మొదటిసారి ఎన్నికైనప్పటి నుంచి ప్రయత్నం చేసి ఎన్నో ఆటంకాలు, అవరోధాలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ గ్రీన్ ట్రిబ్యునల్ అంటూ, కోర్టులు అంటూ విచ్చలవిడిగా రైతులపైన విషం చిమ్ముతున్నటువంటి సందర్భంలో నేర్పరితనంతోన ముఖ్యమంత్రి గారితో ఆలోచన చేసి, ముఖ్యమంత్రి గారే స్వయానా రైతు అయినటువంటి కారణంగా ముఖ్యమంత్రి గారిని ప్రాధేయపడి ముఖ్యమంత్రి గారికి మా రైతుల లక్ష్యం ఏందో తెలియపరిచి ఉమామహేశ్వర స్వామి రిజర్వాయర్, మద్దిమడుగు ఆంజనేయ స్వామి రిజర్వాయర్, రాయలగండి లక్ష్మీ నరసింహస్వామి రిజర్వాయర్లను సాధించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కారం కాదని ముఖ్యమంత్రి గారు రాజకీయ పునరేకీకరణకు శ్రీకారం చుట్టి, ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంలో గొంగిలి పురుగును కూడా ముద్దాడుతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసము అనేదైతే మాట చెప్పిండో అది తూచా తప్పకుండా పాటించిండు. ఎవరిని రాళ్ళు వేసినా, ఎన్ని బురద జల్లే ప్రయత్నం చేసినా, ఎవరు ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడినా ముఖ్యమంత్రి గారు అవన్నిటిని పట్టించుకోకుండా, వాటిని కూడా పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్ర కళే నాకు ముఖ్యం, దాన్ని సాకారం చేయడమే నా లక్ష్యమని ముఖ్యమంత్రి గారు వెళ్ళి తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. వాళ్ళు
తమ తమ పార్టీలను వదిలివేసి టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్లో చేరడం జరిగింది. చేరిన వారిని కూడా హక్కును చేర్చుకొని పదవులు ఇవ్వడం జరిగింది, వాళ్ళని కావాల్సినటువంటి గౌరవం ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఆ ఊరటను ఎందుకు ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు అని అంటే మా విడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఒక విషనాగు, తర్వాత ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర రాజకీయ నాయకులు అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఇది నిలదొక్కుకోకూడదు అనే ఉద్దేశంతో చీకటిమయం చేయాలి, తెలంగాణ అంధాకారం కావాలని కుట్రలు పన్నుతున్నటువంటి సందర్భంలో మనం ఒకటి కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పిలుపునిస్తే అందరూ వచ్చి చేరడము, అద్భుతమైన రీతిలో 2014 నుంచి 18 వరకు అభివృద్ధి చేయడము, మళ్ళీ ప్రజాదీవెనతో 88 స్థానాలతో గెలవడమే కాకుండా ఇతర రాష్ట్ర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రజాదరణ ఆ పార్టీ కోల్పోతుంది, ఆ పార్టీని విశ్వసించే పరిస్థితి లేదు, వారి పార్టీలను విశ్వసించే పరిస్థితి లేదని మూకుమ్మడిగా నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్లో మర్జ్ చేయడం జరిగింది. ఆ రకంగా మరొక్కసారి అచ్చంపేట పునరేకీకరణకు, రాజకీయ పునరేకీకరణకు నేను పిలుపునిస్తా ఉన్నా మీ న్యూస్ ఛానల్ ద్వారా. దయచేసి డిపిఆర్ అడుగుతున్నారు, డెఫినెట్గా ఇస్తాం. వాటర్ అలొకేషన్ గురించి మాట్లాడుతున్నారు, తప్పకుండా ఇస్తాం. రైతుల కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రైతుల ఆశీర్వాదం పొందుతాం. రైతుల మద్దతు దీవెనల వాళ్ళ సమర్థతతోనే. ఇది గువ్వల బాలరాజు. అయితే అచ్చంపేటకు తాగునీరు తెచ్చడమే తన లక్ష్యమని ఈ కార్యక్రమాలతో అచ్చంపేటను అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తానంటున్నాను. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరామెన్ సీను ప్రదీప్, అమ్మా న్యూస్, అచ్చంపేట నుంచి.